సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అతి తక్కువ కాలంలో తనదైన న్యాచురల్ యాక్టింగ్తో కోట్లాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన నటి సాయి పల్లవి. తెలుగులోనే కాకుండా భారత్లోని సినీ లవర్స్ అందరినీ అలరిస్తూ లేడీ పవర్ స్టార్గా గుర్తింపు పొందిన ఈ భామ ఎలాంటి ఎక్స్పోజింగ్కు తావు లేకుండా కేవలం తన నటనతోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నాడు డి డ్యాన్స్ షోలో ఒక కంటెస్టెంట్గా మొదలై నేడు ప్రతిష్టాత్మక రామాయణం చిత్రంలో సీతమ్మ పాత్ర వరకు ఎదిగిన సాయి పల్లవి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్ లాంటిది. అయితే సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఈమె పూర్తి పేరు సాయి పల్లవి సెంతమరే కన్నన్. తండ్రి సెంతమరే కన్నన్ ఎక్సైజ్ ఆఫీసర్ కాగా తల్లి రాధా కన్నన్ గృహిణి. సాయి పల్లవికి పూజా కన్నన్ అనే చెల్లెలు కూడా ఉన్నారు. కోయంబత్తూరులో పుట్టి పెరిగినప్పటికీ వీరి మూలాలు నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతానికి చెందిన బడుగ కమ్యూనిటీలో ఉన్నాయి. ఈ బడుగ కమ్యూనిటీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి స్టార్డమ్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి సాయి పల్లవి కావడం ఎంతో విశేషం. చదువులో సాయి పల్లవి ఎప్పుడూ టాపరే. కోయంబత్తూరులోని అవిలా కాన్వెంట్ పాఠశాలలో స్కూలింగ్ పూర్తి చేసిన ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో చేరి 2016లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు. ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన FMGE అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్షను కూడా 2020 ఆగస్టులో రాసి ఘనంగా ఉత్తీర్ణులయ్యారామె. అంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ తనలోని అభద్రతా భావాల గురించి ఆమె నిర్భయంగా బయటకు చెప్పారు. జార్జియాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు అందరి చర్మం చాలా క్లియర్గా ఉండేదని, కానీ తన ముఖంపై పింపుల్స్ ఉండటంతో మాస్క్ లేదా స్కార్ఫ్ లేకుండా బయటకు వెళ్ళలేకపోయేదాన్ని అని పంచుకున్నారు. కానీ ప్రేమం సినిమాలో తన నేచురల్ లుక్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణ చూశాక తనలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగిందని వెల్లడించారు. సాయి పల్లవిలోని డాన్సర్ని మేల్కొల్పింది ఆమె తల్లి రాధ గారే. అమ్మ చేసే డాన్స్ చూసి ఆమెకు కూడా డాన్స్ పై ఆసక్తి పెరిగింది. అయితే సాయి పల్లవి ఎవరి దగ్గర అధికారికంగా డాన్స్ ట్రైనింగ్ తీసుకోలేదు. టీవీలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ డాన్సులను చూస్తూ స్వయంగా నేర్చుకున్నారు. 2008లో తమిళ విజయ్ టీవీలోని ఉంగలిల్ యార్ ప్రభుదేవ, 2009లో ఈటీవీ డి డాన్స్ షోలో పాల్గొని తన సత్తా చాటారు. ఆమె బాడీలోని ఈజ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మారీ 2లోని రౌడీ బేబీ పాటతో 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే బెస్ట్ డాన్సింగ్ హీరోయిన్ గా నిలబెట్టింది. అలాగే ఫిదా సినిమాలో ఆమె వేసిన డాన్స్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా మంది సాయి పల్లవి మొదటి సినిమా ప్రేమం అనుకుంటారు, కానీ అంతకంటే ముందే 2005లో కస్తూరి మ్యాన్, 2008లో ధామ్ ధూమ్ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే 2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమంలో మలార్ టీచర్గా సాయి పల్లవి చేసిన మ్యాజిక్ సౌత్ మొత్తాన్ని మైమరిపించింది. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే రికార్డు స్థాయి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన శ్యామ్ సింగ్ రాయ్, లవ్ స్టోరీ, విరాట పర్వం, మారీ 2, గార్గి, తండేల్ వంటి సినిమాలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. అప్పటి మలార్ పాత్ర నుంచి నేడు రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో సీతమ్మ పాత్ర వరకు సాయి పల్లవి క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.